రాష్ట్రంలో అక్రమంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. 5 నిందితులను అరెస్ట్ చేయగా మరో 2 పరారీలో ఉన్నట్లు చెప్పారు. నైజీరియన్ మహిళ నుంచి 13 మంది డ్రగ్స్ కొన్నట్లు గుర్తించారు. మరోవైపు నిందితులను వైద్య పరీక్షల కోసం ఉస్మానియా తరలించారు. నిందితుల్లో సినీ వ్యాపార ప్రముఖులున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 5 నైజీరియన్లను అరెస్ట్ చేయగా వారి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన మరో 5 అదుపులోకి తీసుకున్నారు. ఈ 5 డ్రగ్స్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిందన్నారు. అరెస్ట్ అయిన వారిలో సినీ వ్యాపార రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారు. నిందితుల నుంచి 35 లక్షల విలువైన 199 గ్రాముల కొకైన్తో పాటు 2 పాస్పోర్టులు, 10 ఫోన్లు, 2 బైక్లను సీజ్ చేశారు పోలీసులు. నార్సింగి పిఎస్ పరిధిలోని ఓ ఫ్లాట్ లో రైడ్ చేసి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్. డ్రగ్స్ గ్యాంగ్ కి ప్రధాన సూత్రధారైన డివైన్ ఎబుకా సుజీ ఉన్నారని చెప్పారు. ఎబుకా సుజీపై 2 లక్షల రివార్డు ఉందన్నారు డీసీపీ. రైడ్ లో మొత్తము 5 మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 నైజీరియా వాళ్ళు, తర్వాత 3 మన దగ్గర వాళ్ళు. ఈ 5 అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర 199 గ్రామ్స్ కొకైన్, తర్వాత ఆ నైజీరియా వాళ్ళ పాస్పోర్ట్స్, 2 2 వీలర్స్, 10 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 5 మనకి ఈ మొత్తము డ్రగ్ రాకెట్ నడిపే అతను డివైన్ ఎబుకా సుజీ అని అతను నైజీరియన్ అతను ఇప్పుడు ఇంకా పరారీలో ఉన్నాడు. నైజీరియాకు చెందిన అనూహా బ్లెస్సింగ్ అనే మహిళ డ్రగ్స్ సిటీకి తెస్తోందన్నారు పోలీసులు. అనూహా 2019 నుంచి డ్రగ్స్ సప్లై చేస్తోందని చెప్పారు. నైజీరియా టు హైదరాబాద్ వయా ఢిల్లీ మీదుగా డ్రగ్స్ దందా నడుస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు ఆమె 20 సార్లు నైజీరియా నుంచి హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు చెప్పారు. ఆమె నుంచి 13 మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. వారిలో 6 కొకైన్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చిందన్నారు. వారందరిపై కేసులు నమోదు చేశామన్నారు. డ్రగ్స్ సప్లైయర్ లో ఓ కొరియోగ్రాఫర్ కూడా ఉన్నారన్నారు డీసీపీ శ్రీనివాస్. అనూహా బ్లెస్సింగ్ అని ఒక లేడీ, ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఈమె ప్రీవియస్లీ ధూల్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా ఒక కేసులో, డ్రగ్ కేసులో ఉంది. ఆమె అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉంది ఆ కేసులో. ఇప్పుడు ఆమెను ఇంట్రాగేట్ చేసిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే 20 టైమ్స్ ఇప్పటి వరకు ఆమె హైదరాబాద్కి డ్రగ్స్ తీసుకొని వచ్చిందని అర్థమైంది. ఈమె నైజీరియా అయితే ఆమె పాస్పోర్ట్ ని ఫేక్ ఇంకొక ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని ఆఫ్రికా కంట్రీ సంబంధించిన వేరే గ్యునీ కంట్రీది ఇంకొక పాస్పోర్ట్ క్యారీ చేసింది. అది ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా డ్రగ్స్ క్యారీ దాంట్లో కూడా ఆ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసి రేపు మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత మళ్లీ వాళ్ళ కంట్రీకి వెళ్తే ఆమె క్లీన్ చిట్ గానే వెళ్లాలా. ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. అమన్ సింగ్ కు డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ గా వచ్చిందన్నారు. అమన్ సింగ్ ను వినియోగదారుడిగానే విచారిస్తున్నామని చెప్పారు. డ్రగ్స్ పెడ్లర్ గా ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదన్నారు పోలీసులు. ఇప్పుడు ఎవరు తమ్ముడు, ఎవరు ఏంటి కరెక్టేనా, ఇప్పుడు నా ఎవరో ఒక పేర్లు వస్తుంటాయి. బట్ అన్లెస్ వి ఆథెంటిక్ గా వాళ్ళ ఆధార్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు చూసి రిలేషన్ ఎస్టాబ్లిష్ అయితేనే దాని మీద కామెంట్ చేయొస్తుంది. అమన్ ప్రీత్ సింగ్ కానీ ఇంకా ఎనీ కన్స్యూమర్స్ వేరే వాళ్ళు ఎవరైతే 5 ఉన్నారో వీళ్ళవి ఇంకా ఇంట్రాగేషన్ రిపోర్ట్ కంప్లీట్ కాలేదు కదా. కన్స్యూమర్ గానే ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ ఉన్నది. కన్స్యూమర్ గానే అతను కనుక పెడలర్ అయి ఉంటే ఈ పైన 5లోకి యాడ్ అయ్యి ఉండేవారు. ఎవరైనా ఎనీ కన్స్యూమర్ వీళ్ళు యాడ్ ఇంకొకళ్ళకి అమ్మితే అతను పెడ్లర్ గానే ట్రీట్ చేస్తాం కదా. డ్రగ్స్ సరఫరాపై పక్కా సమాచారంతో నార్కోటిక్ బ్యూరో, ఎస్ఓటీ, రాజేంద్ర నగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి నిందితుల్ని పట్టుకున్నారు. పలువురు వీఐపీలకు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టామని, రాష్ట్రంలో మత్తు పదార్థాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు పోలీసులు.